నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు భలే బీర్బల్. మీకు వినిపిస్తున్నవారు విజయభాస్కర్. ఒకరోజు అక్బర్ చక్రవర్తికి ఎంతో ఇష్టమైన ఉంగరం కనిపించలేదు. రాత్రి నిద్రపోయేటప్పుడు చేతి వేళ్లకున్న ఉంగరాలను తీసి పక్కనున్న బల్ల మీద పెట్టి నిద్రించడం అక్బర్కు అలవాటు. ఆ రోజు నిద్రలేచిన తర్వాత చూస్తే ఒక ఉంగరం లేదు. గదిలో ఎక్కడ వెతికించినా అది దొరకలేదు. వెంటనే ఎవరక్కడ అని అక్బర్ భటులను పిలిచి రాజభవనం తలుపులు వెంటనే మూయించమన్నాడు. విషయం చెప్పి బీర్బల్ను మాత్రం పిలిపించమన్నాడు. కాసేపటి తర్వాత బీర్బల్ భుజాన ఓ చిలకను పెట్టుకుని వచ్చాడు. ముందు రోజు రాత్రి రాజభవనంలోకి వచ్చిన వారందరినీ అప్పటికే ఒక చోట ప్రవేశపెట్టారు. అసలే తనకెంతో ఇష్టమైన ఉంగరం పోయిన బాధలో ఉన్న అక్బర్ చిలకతో వచ్చిన బీర్బల్ని చూసి కాస్త చిరాకు పడ్డాడు. బీర్బల్, చిలక జోస్యం చెప్పడానిక మిమ్మల్ని పిలిపించింది అన్నాడు అక్బర్. జహాపన, మీకు ఈ చిలక గొప్పదనం గురించి తెలియదు. దీనికి దివ్య దృష్టి ఉంది. చోరీ చేసింది ఎవరో ఇట్టే పసిగట్టి వాళ్ళ భుజం మీద వాలి దొంగ దొంగ అని అరుస్తుంది. అప్పుడు వెంటనే ఆ వ్యక్తి చేతులు నరికించాలి. లేకపోతే ఈ చిలుక అలా అరుస్తూనే ఉండి చనిపోతుంది అన్నాడు బీర్బల్. అంత గొప్ప చిలుకను చావనిస్తామా? చిలుక వాలిన మరుక్షణం ఆ వ్యక్తి చేతులు గాలిలోకి తెగిపడతాయి అన్నాడు అక్బర్. అలాగే జహాపన అంటూ బీర్బల్ తన చేతిలోకి చిలుకను తీసుకుని దాని తల మీద నిమిరాడు. చిలుక వెంటనే దొంగ 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 అని అరిచి గాల్లోకి లేచింది. అప్పుడే వరుసలోంచి ఓ వ్యక్తి భయంతో పరిగెత్తే ప్రయత్నం చేశాడు. భటులు వెంటనే అతన్ని బంధించారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత అక్బర్ ఆ చిలుకకు దివ్య దృష్టి ఎలా వచ్చింది అని అడిగాడు. దివ్య దృష్ట్యా పాడా? దీనికి దొంగ అనే పదం తప్ప ఏం రాదు. తల నిమిరినట్లే నిమిరి నెమ్మదిగా గిల్లాను. దాంతో అది దొంగ దొంగ అంటూ గాలికి ఎగిరింది అని చెప్పాడు బీర్బల్. అక్బర్ ఆనందంతో బీర్బల్ను ఆలింగనం చేసుకుని విలువైన కానుకలిచ్చి పంపాడు. సమాప్తం.